తాజ్ మహల్ అంటే ఏమిటి? తాజ్ మహల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజ్ మహల్ ప్రేమకు ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మొఘల్ చక్రవర్తి షా జహాన్ తన భార్య ముంతాజ్ మెహల్ కోసం దీనిని నిర్మించాడు. భారతీయులకు సుమారు ₹50, విదేశీయులకు సుమారు 110 పిల్లలకు 15 సంవత్సరాలలోపు ఉచితం. ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. చూడవలసిన ముఖ్య ప్రదేశాలు తాజ్ మహల్ దగ్గర ఇవి కూడా ప్రసిద్ధి. ఆగ్రా ఫోర్ట్, మెహతాబ్ బాగ్, ఫతేపూర్ సిక్రీ వెళ్లే ముందు గుర్తుంచుకోవాలి. శుక్రవారం తాజ్ మహల్ మూసివేస్తారు. పెద్ద బ్యాగులు అనుమతించరు. ఉదయం వెళ్లితే ఫోటోలు చాలా బాగా వస్తాయి. వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు వెంట తీసుకెళ్ళండి. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. ఎలా వెళ్ళాలి? 1. రైలు ద్వారా ఆగ్రాకు భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్, ఢిల్లీ నుండి గతిమాన్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్. ప్రయాణ సమయం సుమారు 2 నుండి 4 గంటలు. స్టేషన్ నుండి తాజ్ మహల్కు ఆటో, క్యాబీ, రిక్షా ద్వారా సులభంగా చేరవచ్చు. 2. బస్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల నుండి ఆగ్రాకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్య రూట్లు: ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే, జైపూర్ ఆగ్రా. ప్రయాణ సమయం ఢిల్లీ నుండి సుమారు 4 గంటలు. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. ఎలా వెళ్ళాలి? 1. రైలు ద్వారా ఆగ్రాకు భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్, ఢిల్లీ నుండి గతిమాన్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్. ప్రయాణ సమయం సుమారు 2 నుండి 4 గంటలు. స్టేషన్ నుండి తాజ్ మహల్కు ఆటో, క్యాబీ, రిక్షా ద్వారా సులభంగా చేరవచ్చు. 2. బస్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల నుండి ఆగ్రాకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్య రూట్లు: ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే, జైపూర్ ఆగ్రా. ప్రయాణ సమయం ఢిల్లీ నుండి సుమారు 4 గంటలు. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. ఎలా వెళ్ళాలి? 1. రైలు ద్వారా ఆగ్రాకు భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్, ఢిల్లీ నుండి గతిమాన్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్. ప్రయాణ సమయం సుమారు 2 నుండి 4 గంటలు. స్టేషన్ నుండి తాజ్ మహల్కు ఆటో, క్యాబీ, రిక్షా ద్వారా సులభంగా చేరవచ్చు. 2. బస్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల నుండి ఆగ్రాకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్య రూట్లు: ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే, జైపూర్ ఆగ్రా. ప్రయాణ సమయం ఢిల్లీ నుండి సుమారు 4 గంటలు. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున ఉంది. ఎలా వెళ్ళాలి? 1. రైలు ద్వారా ఆగ్రాకు భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి అనేక రైళ్లు ఉన్నాయి. ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్, ఢిల్లీ నుండి గతిమాన్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్. ప్రయాణ సమయం సుమారు 2 నుండి 4 గంటలు. స్టేషన్ నుండి తాజ్ మహల్కు ఆటో, క్యాబీ, రిక్షా ద్వారా సులభంగా చేరవచ్చు. 2. బస్ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల నుండి ఆగ్రాకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ముఖ్య రూట్లు: ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే, జైపూర్ ఆగ్రా. ప్రయాణ సమయం ఢిల్లీ నుండి సుమారు 4 గంటలు. తాజ్ మహల్ భారతీయ కళా సంపద. మొఘల్ నిర్మాణ శైలి మరియు ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశ పర్యాటక రంగానికి ఎంతో ముఖ్యమైనది. తాజ్ మహల్ భారతీయ కళా సంపద, మొఘల్ నిర్మాణ శైలి మరియు ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశ పర్యాటక రంగానికి ఎంతో ముఖ్యమైనది. తెల్లని మార్బుల్ రాళ్లతో నిర్మించారు. పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ శైలుల కలయిక కనిపిస్తుంది.
4 మినార్లు ప్రధాన గుంబస్ చుట్టూ నిర్మించబడ్డాయి. గోడలపై ఖురాన్ వచనాలు చెక్కబడ్డాయి. మధ్యలో ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ సమాధులు ఉన్నాయి. యునెస్కో గుర్తింపు 1983లో యునెస్కో తాజ్ మహల్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఆసక్తికర విషయాలు. ఉదయం, మధ్యాహ్నం చంద్రకాంతిలో తాజ్ మహల్ రంగు కొద్దిగా మారినట్లు కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది పర్యాటకులు ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. దీనిని ప్రేమకు ప్రతీకగా పిలుస్తారు. తెల్లని మార్బుల్ రాళ్లతో నిర్మించారు. పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ శైలుల కలయిక కనిపిస్తుంది. 4 మినార్లు ప్రధాన గుంబస్ చుట్టూ నిర్మించబడ్డాయి. గోడలపై ఖురాన్ వచనాలు చెక్కబడ్డాయి. మధ్యలో ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ సమాధులు ఉన్నాయి. యునెస్కో గుర్తింపు 1983లో యునెస్కో తాజ్ మహల్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఆసక్తికర విషయాలు. ఉదయం, మధ్యాహ్నం చంద్రకాంతిలో తాజ్ మహల్ రంగు కొద్దిగా మారినట్లు కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది పర్యాటకులు ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. దీనిని ప్రేమకు ప్రతీకగా పిలుస్తారు. ఎవరు నిర్మించారు? తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాహ్ జహాన్ తన భార్య ముంతాజ్ మెహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. ముంతాజ్ మహల్ 1631లో మరణించింది. ఆమెను ఎంతో ప్రేమించిన షాజహాన్ ఆమె స్మృతిగా అద్భుతమైన సమాధిని నిర్మించాలని నిర్ణయించాడు. నిర్మాణ కాలం. నిర్మాణం ప్రారంభం 1632 పూర్తి కావడం సుమారు 1653. నిర్మాణానికి పట్టిన కాలం దాదాపు 22 సంవత్సరాలు. పనిచేసిన కళాకారులు మరియు కార్మికులు సుమారు 20,000 మంది.